ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం ఇండియాస్ బిగ్గెస్ట్ ఫారెస్ట్ రిజర్వ్ బండిపూర్ నేషనల్ పార్క్ వచ్చామండి, విచ్ ఇస్ ఇన్ కర్ణాటక. ఈ వీడియోలో ఈ బండిపూర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఇక్కడ టికెట్ ఎలా మనం కొనుగోలు చేయాలి, ఆన్లైన్లో బుక్ చేయాలా, లేకపోతే ఇక్కడికి వస్తే టికెట్ మనకు దొరుకుతుందా, ఈ మొత్తం ఫారెస్ట్ రిజర్వ్ జర్నీ ఎలా ఉంటుందో, అసలు బండిపూర్ నేషనల్ పార్క్ అనేది వర్తా కాదా, ఎవ్రీథింగ్ ఐ గోనా షేర్ ఇన్ దిస్ వీడియో. సో వీడియో మాత్రం మొత్తం చూడండి, ఎందుకంటే ఐ గోనా షేర్ మై ఎంటైర్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. టిప్స్ కూడా షేర్ చేస్తాను మధ్యలో. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బండిపూర్ నేషనల్ పార్క్ చామరాజనగర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్లో ఉందండి. ఈ నేషనల్ పార్క్కి రీచ్ కావాలంటే మనం బెంగళూరు లేదా మైసూర్ నుండి వెళ్ళొచ్చు. మైసూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే 75 కిలోమీటర్స్ ఉంటుందండి. అదే బెంగళూరు నుంచి అయితే కనుక మనకి 275 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ నేషనల్ పార్క్ అనేది 874 స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయిందండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ మెయింటైన్ బై కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫస్ట్ మనం టికెట్ ప్రైజెస్ అండ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ నేషనల్ పార్క్లో మనం బస్ సఫారీ, జిప్సీ లేదా క్యాంపర్లో ట్రావెల్ చేయవచ్చు. స్క్రీన్ మీద మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్ టైమింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయండి. యూ కెన్ వ్యూ అండ్ సెలెక్ట్ విచ్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ. బండిపూర్ నేషనల్ పార్క్లో మనకి లిమిటెడ్ సఫారీ సీట్సే ఉంటాయి కాబట్టి బెటర్ మనం అడ్వాన్స్లోనే ఆన్లైన్ టికెట్స్ అనేది పర్చేస్ చేసుకోండి, విల్ బి సేఫ్. ఇక్కడ ఆఫ్లైన్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ ఒకవేళ ఆన్లైన్లో టికెట్స్ అన్నీ సేల్ అయిపోతే కనుక టికెట్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద క్రౌడ్. ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ ఆఫ్లైన్ టికెట్స్ అంటే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్ టికెట్ కౌంటర్ అనమాట. ఒకవేళ మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే కనుక ఇక్కడ ఈ కౌంటర్లో చూపిస్తే టికెట్స్ ఇస్తారు. ఆఫ్లైన్లో క్యూ ఉంటుంది. సో ఇక్కడ మనము టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చోవాలి. ఇది వెయిటింగ్ హాల్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక బస్సు ఉంటుంది, వెనకాల బస్సు ఉంటుంది అనమాట. ఇక్కడే బస్సు ఆగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఈ ఫారెస్ట్లోకి తీసుకెళ్తారనమాట. అకార్డింగ్ టు మీ బెస్ట్ సీజన్ టు విజిట్ బండిపూర్ నేషనల్ పార్క్ వచ్చేసి సమ్మర్ లేదా వింటర్ సీజన్ అండి. రెయినీ సీజన్లో కూడా మీరు బండిపూర్కి వెళ్ళొచ్చు, బట్ రెయిన్స్ వల్ల కొంచెం రోడ్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి, బట్ స్టిల్ యూ కెన్ విట్నెస్ యానిమల్స్ అండి. నేను మాత్రం ఏప్రిల్ మంత్లో వెళ్ళాను, దట్ ఈస్ సమ్మర్ సీజన్. బట్ విత్ మై ఎక్స్పీరియన్స్ మీరు ఏ సీజన్లో వెళ్ళినా యానిమల్స్ కనబడడం అనేది ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ లక్ అండి. నాకు ఈ సఫారీ జర్నీలో నా లక్ ఎలా ఉందో, నాకు ఏ యానిమల్స్ కనిపించాయో మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ బిగాన్ our journey to the spectacular forest safari. బస్లో మనము నేషనల్ పార్క్ వెళ్తున్నామండి. లోపలికి మనకి టికెట్ బుక్ చేసుకుంటే కనుక సీట్ అలొకేట్ చేస్తుంటారనమాట. ఇలానే విండో సీట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి అన్ని షాప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫుడ్ సఫారీ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంటుందండి, అక్కడి నుంచి టికెట్ అని కొనాలి. సో ఇదే బస్లో మనం ఇప్పుడు బండిపూర్ నేషనల్ పార్క్కి విజిట్ అవుతున్నాం. బస్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడే ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. యానిమల్స్ కనిపించడం అనేది లక్ అనమాట. యానిమల్ లక్ ఉంటేనే యానిమల్స్ కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. లెట్స్ సీ ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ యానిమల్స్ ఇన్ దిస్ జర్నీ. ఈవినింగ్ 4 అవుతుందండి. చాలా చల్లగా ఉంది. ఈవెన్ ఏప్రిల్ మంత్లో కూడా మనకంత హాట్ లేదనమాట. ఈ ఫారెస్ట్ రిజర్వ్లో చల్లగానే ఉంది. చూడండి ఎంత బయట ఎంత బాగుందో. అండ్ బస్సు మాత్రం కూడా మొత్తం నిండిపోయారు. చూడండి, ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తున్నాం అనమాట. ఇదే రూట్ ఉంటుంది. మొత్తం మీకు గ్రీనరీ, ఎటు పడితే అక్కడ మీకు ట్రీస్ అనేది కనిపిస్తాయి. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ రిజర్వ్ ఉందండి. ఇప్పుడు కొన్ని జింకలు మాకు కనిపించాయి, దట్ టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి. చూద్దాం ఇంకేమన్నా యానిమల్స్ కనిపిస్తాయేమో. మీకు కనిపిస్తే కనుక చూపిస్తాను. లాస్ట్ మనకు జింకలు కనిపించాయండి. చూడండి, అన్ని డీర్స్ చూడండి.
వావ్, బ్యూటిఫుల్ లేక్ ఇది. జింకలు కనిపిస్తుంది మేడం. వావ్, ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అవే ఉన్నాయి జింకలు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు రియల్ జంగల్కి ఎంటర్ అయ్యామన్నమాట. చూడండి ఇంత ఘాట్ రోడ్ ఉందో అక్కడ. సో మనకి ఇక్కడ ఒక బస్లో గైడ్ కూడా ఉంటారు. ఇక్కడ యానిమల్ కనిపిస్తే కనుక వాళ్ళు ఆపి చూపిస్తారనమాట. సో ఫోన్ అనేది మనము సైలెంట్లో పెట్టాలండి. టార్చ్ లైట్ అస్సలకి యూజ్ చేయకూడదు అనమాట యానిమల్స్ పైన. సో దోస్ ఆర్ ద వార్నింగ్స్ దాట్ ద మేనేజ్మెంట్ విల్ గివ్ టు ఆల్ ద పీపుల్ హూ ట్రావెల్ ఇన్ దిస్ బండిపూర్ నేషనల్ పార్క్. మళ్ళీ డీర్స్ ఫిట్నెస్ అయ్యాయండి. చూడండి డీర్స్ కనిపిస్తున్నాయి మాకు. వనస్థలిపురం డీర్ పార్క్ వెళ్తే కూడా మనకి ఇవే డీర్స్ కనిపిస్తాయి. చూడండి అన్ని డీర్స్, ఇవి స్పాటెడ్ డీర్స్ అంటారనమాట. చూడండి స్కిన్ మీద మీకు అన్ని డాట్స్ ఉంటాయి. చూడండి అన్ని చూడండి. ఒక కోతి కూడా కనిపించింది మాకు. అదిగోండి దానిపైన ఎక్కి కూర్చుంది. అదిగోండి కోతి. ఇదిగోండి పికాక్ కనిపించింది చూడండి. పికాక్ ప్లస్ అక్కడ మనకి డీర్ కూడా ఉంది. ఫారెస్ట్లో ఈ వెదర్లో ఈ పికాక్ని చూడడం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు మాత్రం. డీర్ మాత్రం ముంగడికి వెళ్తూ ఉందన్నమాట. ఇంకా ఇది మొత్తం ఫారెస్టే. వావ్, ఇంకా వర్షం పడుతుందండి. చూడండి ఎంత మంచి థిక్కుందో ఫారెస్ట్. థిక్కెస్ట్ ఫారెస్ట్. బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది వెదర్. జింకలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట మాకు. అదిగోండి సింగిల్ జింక వెళ్తుంది. వావ్, ఇక్కడైతే అన్నీ మనకి డియర్స్ కనిపిస్తున్నాయి చూడండి. అన్నీ మా వైపు చూస్తున్నాయి. వావ్, ఈ సీన్ మాత్రం అసలు ఎక్సలెంట్ అండి. ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా. వావ్, అంత ఫ్యామిలీ డీర్ ఫ్యామిలీ అవన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి ముంగడికి. ఎంత బాగున్నాయి చూడండి. సూపర్. ఇప్పటికి ఓన్లీ మనకి డీర్స్ మాత్రమే కనిపించాయండి. ఒక పికాక్ కనిపించింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఇంకేమన్నా యానిమల్స్ కనిపిస్తాయేమో అని చెప్పి. వర్షం కూడా పడుతుంది కొద్ది గొప్ప. చూద్దాం, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ అవర్ లక్. సో ఇండియన్ బైసన్స్ అయితే విజిట్ చేసామండి. చూడండి వావ్, ఎంత హెవీగా ఉన్నాయి చూడండి. బైసన్స్ నడుచుకుంటూ వెళ్తున్నాయి చూడండి. వావ్, ఎక్సలెంట్. ఇవి ఇండియన్ బైసన్స్ అనమాట. చాలా హెల్తీగా ఉంటాయి ఇవి. ఇంకొద్దిగా ముంగడికి వెళ్ళిన తర్వాత క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మనకి. చూద్దాం అది ఎలా ఉంటుందో. బస్ వెళ్తుంది కొంచెం ముంగడికి. అదిగోండి, దెన్ యూ కెన్ సీ ద క్లియర్ వ్యూ. వావ్, చూడండి ఆహాహాహా ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇవే అండి ఇండియన్ బైసన్స్. చూడండి ఎంత హెవీగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి మళ్ళీ బైసన్స్ కనిపించాయి మనకి. ఇవి మధుమలై వాయనాడ్ ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట. ఎండాకాలంలో ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. అయితే మనకి 20% ఛాన్స్ ఉంటుందండి సమ్మర్లో ఈ బైసన్స్ చూడడం యాజ్ పర్ గైడ్. ఇవన్నీ వెజిటేరియన్సే. ఈ నేషనల్ పార్క్లో జర్నీ చేస్తున్న ప్రతి మూమెంట్ అందరూ కూడా ఎప్పుడు టైగర్స్ కనిపిస్తాయా అని ఎదురు చూస్తున్నారనమాట. సో లెట్స్ సీ మనకు ఆ అదృష్టం ఉందో లేదో చూద్దాం. లాస్ట్ మనకి ఎలిఫెంట్స్ విట్నెస్ అని అండి. చూడండి ఎలిఫెంట్స్ ఆర్ హియర్.
వావ్. ఎలిఫెంట్ జలకాలాడుతుంది అనమాట. చూడండి, హాయిగా స్నానం చేస్తుంది. ఇక్కడ ఇలా మన జీప్స్ ఇంకా సఫారీ ఆపి చూపిస్తారనమాట. చూడండి ఎంత మంచి వాటర్ తాగుతుందో. వావ్. టోటల్గా 2 hours ఈ అమేజింగ్ సఫారీ బస్లో బ్యూటిఫుల్ బండీపూర్ ఫారెస్ట్ రిజర్వ్ టూర్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేస్తా. సో బండీపూర్ నేషనల్ రిజర్వ్ యాజ్ పర్ మై ఒపీనియన్ ఏంటంటే, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే చాలా వీడియోస్ చూశాను, టైగర్స్ కనిపిస్తాయని చెప్పి, అవి వెళ్ళే దారిలోనే మనకి తిరుగుతున్నాయని చాలా వీడియోస్ చూశాను. బట్ అన్ఫార్చునేట్లీ నా లక్ బాగాలేదనుకుంటా, నాకు టైగర్స్ కనిపించలేదు. బట్ ఐ కెన్ సీ ఫ్యూ డియర్స్, యునో ఇండియన్ బైసన్, అక్కడక్కడ కొన్ని ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి. ఓకే, మెయిన్లీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బండీపూర్ ఫారెస్ట్ రిజర్వ్లో, ఈ ఫారెస్ట్ ఏరియాలో ఓకే మనం సఫారీలో వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే థిక్ ఫారెస్ట్లో మనం వెళ్తున్నప్పుడు కిటికీల నుంచి బయటికి వెళ్ళి ఆ ఎయిర్ని మనం ఆస్వాదిస్తాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అనమాట. ఎవరైతే ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం పైసా వసూలు. మీకు ఖచ్చితంగా యానిమల్స్ కనిపించాలంటే కనుక డిసప్పాయింట్ అవుతారు, ఒకవేళ లక్ బాగాలేకపోతే కనుక. ఎందుకంటే ఇవాళ నాకు టైగర్ కనిపించలేదు, కొన్ని యానిమల్స్ కనిపించాయి. బట్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఈ వెదర్లో ఇంత మంచి ఫారెస్ట్లో నేను నా డే గడిపానండి. ఇట్ ఈస్ వండర్ఫుల్ ఫీలింగ్ ఫర్ మీ. ఇంట్రెస్టింగ్గా ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా నుంచి మేము టువర్డ్స్ ఊటీ వెళ్తుండగా మాకు హైవే మీదనే డియర్స్, ఇండియన్ బైసన్, పికాక్ అండ్ ఎలిఫెంట్స్ కూడా కనిపించాయండి. ఫారెస్ట్ రిజర్వ్ లోపల వెళ్ళినా మనకు అవే యానిమల్స్ కనిపించాయి. బయట రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నా వీ హ్యావ్ సీన్ ద సేమ్ యానిమల్స్ అండి. నెట్ టు నెట్ మీకు గనక లక్ ఉంటే మీరు బండీపూర్ నేషనల్ హైవే మీదే ఈ యానిమల్స్ అనేది ఈజీగా చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో పేషెంట్లీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా బండీపూర్ నేషనల్ రిజర్వ్ గురించి ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా వాటికి రెస్పాండ్ చేస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.